మొన్న 27వ తేదీన జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాపట్లలో మున్సిపల్ హై స్కూల్ దగ్గర పోలింగ్ బూత్ దగ్గర ఎన్నిక సందర్భంగా పూర్తిగా ఓ రకంగా తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో దొంగోట్లు వేయించడానికి ఓట్లని ఎలక్షన్ ని తొత్తడానికి కావాల్సినటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. ఈ సందర్భంగా పీడీఎఫ్ మద్దతుదారు అడుగడుగునా దొంగ ఓట్లు వేయడానికి అడ్డుకున్నారు. అట్లనే ఎన్నికలు రిగ్గింగ్ చేసుకోకుండా కావాల్సినటువంటి ప్రతిఘటన చేశారు. ఈ సందర్భంలో ప్రశ్నించినటువంటి ఎస్ అనిల్ కుమార్ మీద ఈ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు తీవ్రమైనటువంటి దాడి చేశారు. ఒక రకంగా మేము మొన్ననే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు సిఐ గారు ఏం చెప్తున్నారంటే నాన్ కాగ్నిజబుల్ నేరం అనేటువంటి చెప్తున్నాడు. అందుకని కేసు కట్టలేకపోయాం అని చెప్తున్నాడు. అంటే 144 సెక్షన్ ఉల్లంఘించవచ్చు, నేరుగా మనిషి మీద కొట్టి దాడి చేయొచ్చు. పోలీసుల సమక్షంలోనే స్వయంగా సిఐ గారి సమక్షంలోనే ఆ విధమైనటువంటి దాడి చేస్తే అది నేరం కాదు, అది లెక్కలోనే పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి నేరం కాదు. దీని మీద మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి పద్ధతిలో సిఐ గారు మాట్లాడటం అంటే చాలా అన్యాయం. భవిష్యత్తులో ఒక రకంగా ఈ ఘటనలు చూస్తే మా అందరికి అనిపిస్తుంది ఏంటంటే సిఐ గారు ఏమన్నా అధికార పార్టీకి ఒక రకంగా వాళ్ళ ఒత్తిళ్లకి లొంగిపోయి ఈ పద్ధతుల్లో మాట్లాడుతున్నాడా అని అనిపిస్తుంది. ఒక రకంగా ఆ రోజు ఘటన పోలింగ్ దగ్గర కూడా చూసినా కూడా పోలీసులు గుంపుల్ని చెదరగొట్టడానికి గాని, లేక అక్కడ 144 సెక్షన్ అమలు చేయడానికి గాని, లా అండ్ ఆర్డర్ ని కాపాడటానికి గాని, లేకపోతే దొంగోట్లు ఎన్నికను సజావుగా నిర్వహించడానికి అవసరమైనటువంటి పద్ధతుల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకోలేదని అనిపిస్తుంది. ఈ రోజు దాడి జరిగిన తర్వాత కూడా ఈ పద్ధతుల్లో మాట్లాడటం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఈ రోజు మేము వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల తరఫున సిఐ గారిని కలిసాం. సిఐ గారు తన వైఖరిని, తన వివరించినటువంటి పద్ధతిని, తన ఆలోచనల్ని విరమించుకోవాలి. అనిల్ కుమార్ మీద దాడి చేసినటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు మీద కేసు కట్టాలి, అరెస్ట్ చేయాలి. లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ మళ్ళా మేము అందరం కూర్చొని తీవ్రమైనటువంటి ఆందోళనకు కూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సెంటర్ నిలబడితే 100 మంది వచ్చి ఏ ఊరు రాయాలని చక్క వేసుకుని అంత పెద్ద పార్టీ భారతదేశంలో ఎక్కడున్నా ఉంటా ఇలాగా కోటి 50 లక్షల ఎంతమంది 1,50,00,000 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. మీరు వాళ్ళ కుటుంబంలో చేరినారు, మీతో కలిపి నా నెంబర్ ఇంకా పెరుగుతుంది. ఇక ఆదరణ విషయానికి వస్తే, ఆదోనిలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ బలం కూడా పెరుగుతా. అందరూ వచ్చి ఏదో ఎమ్మెల్యే బాగా పనిచేస్తా ఉన్నాడు, అందరికి పలుకుతా ఉన్నాడు. ఇంతకుముందు ఎమ్మెల్యేలా కబ్జాలు చేయలేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా దౌర్జన్యాలు చేయలేదు, ఇంతకుముందు ఎమ్మెల్యేలా కేసులు పెట్టకపోయిన ఎవరి మీద, ఎవరిని ఎవరికైనా అది చేసుకుని పోతా ఉన్నాం. హాయిగా ఊరు బాగుంది అని అనుకున్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు పార్టీలో చేస్తా ఉన్నారు. వాళ్ళకి స్వాగతం చెప్తా. ఈ రోజు ఆదోనిలో కూడా 43 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు. 43 వార్డులు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చినారు. వీళ్ళందరినీ తీసుకొని మనం రాజకీయం చేయాలి. మనకు రాజకీయం అంటే ఊరును బాగు చేసుకోవడం అంతే రాజకీయం. ఊరు బాగుండాలి, ఊరు బాగుండాలంటే మనుషులు బాగుండాలి. ఎప్పుడైతే హాయిగా నీ పనులు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉండి హాయిగా నిద్రపోతావు అంటే ఊరు బాగుంటే అంతేనా? ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి తింటాడో, ఎవడొచ్చి నా ఇల్లు లాక్కుంటాడో, ఎవడొచ్చి నా ఆస్తి లాక్కుంటాడో, ఎవడు నా మీద పోలీస్ కేసు పెడతాడో అని ఉంటే నీకు ఎదురాడ పడుతుందా? యువత ఊరిని బాగు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త పనిచేస్తాడు. నేను ఎమ్మెల్యేగా మీ అందరికీ కూడా చెప్పేది
పార్టీ మిమ్మల్ని బ్రహ్మాండంగా చూస్తుంది. ఈ పార్టీ నీడలో బీజేపీ హిందువాయి వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మేము గుర్తింపు పెట్టుకుంటాము, మిమ్మల్ని బాగా చూసుకుంటాము. మీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సరే అర్ధరాత్రిగా సరే వచ్చి మా కోసం పలాని పని కావాలి, పలాని చేసి పెట్టండి, పలాని కష్టం వచ్చింది నాకు, మా కుటుంబంలో పలాని కష్టం వచ్చింది, మా బంధువులకు పలాని కష్టం వచ్చింది అని ఈ పరిస్థితి సాధన చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని, పార్టీని మరింత పెంచడం. మీరు మాత్రమే సరిపోరు నాకు, మీరు పోయి పక్క పక్క గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా తీసుకొని రావాలా. నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ స్నేహితులు ఉంటారు పక్క గ్రామాల్లో, మీ తీసుకొని జాగ్రత్తగా పార్టీని మరింత పెంచే పని. ప్రతి ఊర్లో కూడా 200-300 మంది అందువా వేసుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఉంటే ఆ ఊరు అలాగే అభివృద్ధి చెందుతుంది. ఆ ఊరిని అలాగే మనం బాగా చూసుకుంటాం. మన కార్యకర్తలకు అందరికీ కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. మరింత మందిని పార్టీకి ఆహ్వానిస్తున్నారు. వీటందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను.